ఈనాటి ఈ మీడియా సమావేశంలో నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ భానువత్ సంతోష్ గారు, అట్లాగే సి విజయభాస్కర్ గారు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ, గడిచిన 3 మాసాల నుంచి ఎమ్మెల్సీ మరియు ఎంపీ కోడ్ ఉన్న కారణంగా ఏ అంశం పైన కూడా అధికారులను పిలిచి సమీక్ష పెట్టే వాతావరణం లేకుండే. అంతకుముందు 3 మాసాలు కొత్త ప్రభుత్వము, అధికారము, యంత్రాంగము, శాసనసభ సమావేశాలు దీని కారణంగా కూడా పనిచేసే సమయం పోయింది. అందుకని ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ పోయిందో ఆ మర్నాటి నుంచే మా కార్యక్రమాలు, నేనే కాదు నాతో పాటు అందరూ మంత్రులు కానీ శాస్త్రులు కానీ ఈ యొక్క ప్రజా సమస్యల పట్ల రోజు పర్యవేక్షణ చేస్తూ రోడ్లు తిరుగుతూ చేస్తాం. అందులో భాగంగానే ఈ రోజున మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం గురించి గ్రౌండ్ రియాలిటీ చూసి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా రైతాంగాలు మేలు జరగాల, త్వరితగతిన నీళ్ళు ఇవ్వాలి ఆలోచన ముందులో జరిగింది. అయితే ముఖ్యంగా ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మొత్తం 5 పంపు సెట్లు ఉన్నాయి. 5 కలిపి 800 క్యూసెక్ల చొప్పున రోజుకు 4000 క్యూసెక్లు పంపిణీ చేస్తే 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఆ ప్రకారం ఆనాడు డిజైన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గడిచిన 4 సంవత్సరాల నుంచి అందులో 2 మోటార్లు పనిచేయడం లేదు. 4 సంవత్సరాల నుంచి దాన్ని రిపేర్ చేయని గాలికి వదిలేసి, సో 3 మోటార్లు పంపిణీ చేస్తే అది 2 లక్షల ఎకరాలకి నీళ్లు పారేది కష్టంగా ఉంది. సో దాన్ని రెస్టోర్ చేయడం కోసం ఏం చేయాలని కింద ఆలోచన చేసినప్పుడు దీనికి లింక్ ఉంది, మిషన్ భగీరథ. ఆ 2 పంపులు ఇప్పుడు చేయాలంటే మళ్ళీ అది స్టాప్ అవుతుంది. అందుకని నార్లాపూర్ రిజర్వాయర్ ద్వారా ఈ మిషన్ భగీరథ నీళ్లు పంపిణీ చేసి తర్వాత ఆ రెగ్యులేటర్ లేదు ఇక్కడ కలవకూడదు. సో దాన్ని రెగ్యులేటర్ ఫిట్ చేసి అంటే ఆ నీళ్లు స్టాప్. సో ఆ 2 రిపేర్ చేయడానికి కూడా కొన్ని మాసాలు సమయం పడుతుంది. అది పూర్తయితే కానీ 5 మోటార్లు పంపిణీ జరుగుతుంది. సో దీనిపైన పంపు సెట్ల కాడికి, టన్నల్స్ కాడికి, మోటార్ల దగ్గర పోయి చూసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది, ఈ మిషన్ భగీరథ సంబంధించి కూడా ప్యారలల్గా సమాంతరంగా ఇంకొక స్కీమ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమంలో అది కూడా విజిట్ చేయడం జరిగింది. మూడవది, ఈ మహాత్మా గాంధీ అదే కేఎల్ఐ ప్రాజెక్టు సంబంధించి కెనాల్స్లో శ్రీశైలం నీళ్లున్నా ఈ మోటార్లు పంపింగ్ చేసినా నీళ్లు ముందుకు పోయే పరిస్థితి లేదు. అంటే మొత్తం టోటల్గా కాలువలు పూడిపోయి జమ్ము వెలిసి చెట్లు వచ్చి నాసు వచ్చి ఒక చుక్క నీళ్లు బయటకే పరిస్థితి లేదు. సో ఈ కెనాల్స్ కూడా ఈరోజు మొదలుపెట్టినాం. ఈ కెనాల్స్ కేఎల్ఐ కెనాల్స్లో ఎదురు ఉన్నటువంటి ఆ జమ్మును ఇతరత్ర అధికారులకు చూపించి దీన్ని తక్షణమే ఎస్టిమేట్ చేసి ఆ జమ్మును తీసేసే కార్యక్రమం చేయాలి. చేస్తేనే ఒక మొత్తం టోటల్ కలవకుర్తులు అంటే ఇలా కొల్లాపూర్ అయినా, నాగర్కర్నూలు అయినా, అచ్చంపేట అయినా, కలవకుర్తి అయినా ఈ జూరాల కలవకుర్తి లిఫ్ట్ స్కీమ్, అట్లాగే భీమా నెట్టెంపాడు సంబంధించి అటు గద్వాల, మక్తల్, వనపర్తి ఈ నియోజకవర్గాలకు కూడా వీటన్నిటి కూడా మొత్తంలో ఎక్కడ జమ్మున్నా తీసేసే ప్రయత్నంలో భాగంగా దాన్ని అంచనా వేసి చేయమని చెప్పడం జరిగింది. నిన్న నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల పరిధి ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే మన డాక్టర్ రాజేష్ గారు అందరం కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలు కూడా చాలా అంశాల పట్ల లోతుగా చర్చించి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన కొనసాగాలి. ఈ ప్రజాపాలన కూడా ఎట్లుండాలంటే ఏ అమరవీరులు రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిండ్రు, మా చావులతో తెలంగాణ